దగ్గర పడుతున్న దశలో కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్కు కొత్త తలనొప్పులు తప్పడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నియోజకవర్గాలలో ఇన్ఛార్జీల్ని మార్చాలనే డిమాండ్ ఉంది. కానీ కారు పార్టీ అభ్యర్థితో పాటు అధినాయకత్వం కూడా ఈ అంశాన్ని పక్కన పెట్టిందనే టాక్ నడుస్తోంది. సమన్వయకర్తల్ని మార్చకపోతే మరోసారి చేదు అనుభవం తప్పదని కేడర్ వార్నింగ్ ఇచ్చే పరిస్థితి ఎందుకొచ్చింది? ఇన్ఛార్జీలపై వ్యతిరేకతకు కారణాలేంటి? కరీంనగర్ బీఆర్ఎస్లో అసలేం జరుగుతోంది? కరీంనగర్ పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కు స్థానిక కేడర్ నుంచి కొత్త చిక్కులు వస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నియోజకవర్గాల ఇన్ఛార్జీలను వేరే చోటకు మార్చాలి అని స్థానిక నేతలు వినోద్ కు మొరపెట్టుకుంటున్నారు. వాస్తవానికి 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ స్థానం పరిధిలోని 7 సెగ్మెంట్లలో గెలిచిన గులాబీ దళం 2023లో మాత్రం 4 స్థానాల్లో ఓడిపోయింది. ఇందుకు ఆయా నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలదే బాధ్యత అంటూ కేడర్ అసంతృప్తితో రగిలిపోతోంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో వినోద్ కుమార్ ఓటమికి పరోక్షంగా నియోజకవర్గ ఎమ్మెల్యేల వైఫల్యమే కారణమనే చర్చ కూడా జరిగింది. 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ లో గెలవడానికి కష్టపడ్డ ఎమ్మెల్యేలు పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం చేతులెత్తేశారు అని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇక 4.5 ఏళ్లుగా ఎమ్మెల్యేలెవరూ పెద్దగా స్థానిక నేతలను పట్టించుకోలేదు అన్న అభిప్రాయం స్థానిక నేతల్లో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది అనే విశ్లేషణలు ఉన్నాయి. 2019 పార్లమెంట్ ఎలక్షన్స్ తో పాటు గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ ఓడిపోయిన స్థానాల్లో ఇన్ఛార్జీలను మార్చాలి అన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికలు అయ్యే వరకు మాత్రమే సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్న వారిని ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలకు బదులు వేరే చోట నియమించాలి అన్న పార్టీ క్యాడర్ ప్రతిపాదనను కారు పార్టీ అధినాయకత్వం పట్టించుకోలేదు అనే టాక్ నడుస్తోంది. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ను మానకొండూరుకు, అక్కడున్న మాజీ ఎమ్మెల్యే రస్మై బాలకిషన్ ను చొప్పదండికి మార్చాలి అని ఇటీవల జరిగిన సమావేశంలో నేతల మధ్య చర్చ జరిగిందట. అదే సమయంలో హుస్నాబాద్, వేములవాడ నియోజకవర్గాల్లోనూ ఓడిన నేతల స్థానంలో ఇతరులకు పార్టీ సమన్వయ బాధ్యతలు అప్పగించాలి అనే ప్రతిపాదన వచ్చింది. వారి మీద వ్యతిరేకతతోనే శాసనసభ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందని చెబుతారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆ ప్రభావం పడొచ్చని క్యాడర్లో ఆందోళన నెలకొంది. దీంతో పార్లమెంట్ ఎన్నికల వరకు వారిని మారిస్తే మంచి ఫలితాలుంటాయన్న అభిప్రాయాన్ని స్థానిక క్యాడర్ వ్యక్తం చేసిందట. కానీ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ఇందుకు సుముఖంగా లేరు అన్న చర్చ సాగుతోంది. అలాంటి ఆలోచన పెట్టుకోవద్దని క్యాడర్కు సూచించారట. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని దూకుడుగా ప్రచారం చేస్తున్న వినోద్ కుమార్ కు ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి మరి.